బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామాతో ఒక్కసారిగా ప్రకాశం జిల్లా రాజకీయాలు ఒక పెను సంచలనంగా మారాయి. ఎందుకు మారాయి అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి సంబంధించిన చాలా సీనియర్ నేత జగన్మోహన్ రెడ్డికి అలాగే వైసీపీ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. బంధువే కాదు, ఆయన రాజకీయంగా ఎంతో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి. 2004 నుంచి 2024 దాకా ఒక సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని ప్రారంభించి దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ప్రస్తావన లేకుండా 2 సార్లు మంత్రిగా చేస్తూ వచ్చి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారినటువంటి వ్యక్తి. అయితే ఆయన అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డిని కామెంట్స్ చేసాము. జగన్మోహన్ రెడ్డి కామెంట్కి సంబంధించి ఆయన పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ కలిసి జనసేన పార్టీలో చేరుతుందని చెప్పేసి ప్రకటించడము, ఇవన్నీ ఒక సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో ప్రకాశం జిల్లాకి సంబంధించి ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి బాలినేని రాకను జన సైనికులు ఇటు టీడీపీకి సంబంధించిన శ్రేణులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. వాస్తవానికి బాలినేని వైసీపీకి సంబంధించి కీలకంగా ఉంటూ 2 సార్లు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి దామచాల జనార్దన్ పైన పోటీ చేయటము, ఆయన ఒకసారి ఓడిపోవడం, మళ్ళీ ఇంకోసారి గెలవడం, మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల్లో మళ్ళీ ఓడిపోవడం జరుగుతూ వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వంలో కొనుగోలులో ఉన్నటువంటి ఇటు జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఇద్దరు కలిసి ఉన్నటువంటి నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి జనసేన పార్టీలో చేర్చుకొని టీడీపీ అధికారంలో ఉండి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గానికి ఆయన ఇన్ఛార్జిగా ప్రకటిస్తే ఎలా అనేది ఇప్పుడు జనసేన మాట్లాడుతున్నటువంటి క్వశ్చన్, అలాగే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే మాట్లాడుతున్నటువంటి క్వశ్చన్. బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పింది ఏంటంటే, నాకు ఏ పదవి ఇచ్చినా పవన్ కళ్యాణ్ ఎలా చేయమంటే అలా చేస్తాను, నాకు ఎలాంటి రాజకీయానికి సంబంధించిన పదవులు అవసరం లేదు, ప్రజలకు సంబంధించి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రకాశం జిల్లా అభివృద్ధికి సంబంధించి మాత్రమే నేను జనసేన పార్టీలో చేరాను అని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గతంలో అంటే 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ళలో బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనకు సంబంధించిన నేతలపైన అలాగే టీడీపీకి సంబంధించిన నేతలపైన వాళ్ళ మీద దాడులు జరగడమో, లేదంటే వాళ్ళకి సంబంధించిన వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళని కొట్టడమో, లేదంటే వాళ్ళకి సంబంధించిన అరెస్టులు, ఇవన్నీ కూడా చూసుకుంటూ వచ్చాము. ఇంత చేయించినటువంటి వ్యక్తిని మళ్ళీ మీరు జనసేన పార్టీలోకి తీసుకొని జనసేన పార్టీలో చేర్చుకొని ఈ క్యాడర్ని అంతా వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి అని చెప్పేసి కూడా జన సైనికుల నుంచి కూడా ఆగ్రహం వ్యక్తం వస్తుంది. ఆల్రెడీ ఇటు టీడీపీకి సంబంధించి దామచర్ల జనార్దన్తో ఇష్యూ నడుస్తూ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అక్కడ ఉన్నటువంటి లోకల్ జనసేన లీడర్స్ నుంచి మళ్ళీ ఇష్యూ ఎక్కువ అవుతుంది. సో ఈ 3 వ్యవహారాలు కూడా ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి కష్టకాలంగా మారుతూ వస్తున్నాయి. ఇటు పార్టీకి సంబంధించి వైసీపీకి సంబంధించి ఉండలేకే కావాలని చెప్పి పొగబెట్టి పొమ్మన్నారని చెప్పేసి ఒకవైపు చెప్తూ వస్తుంటే, ఇప్పుడు వేరే పార్టీలో చేరినప్పటికి కూడా అక్కడ పవర్ని అనుభవించడానికి, లోకల్ క్యాడర్ సపోర్ట్ చేయడానికి, లోకల్గా సంబంధించిన లీడర్లందరూ మద్దతు ఇవ్వడానికి కూడా అక్కడ సమస్యగా మారుతూ వస్తుంది. టీడీపీకి సంబంధించి సపోర్ట్ ఇచ్చే అవకాశం లేదు. బాలినేనికి సంబంధించి జనసేనలో ఉంటే ఆ ప్రస్తావన ఎలా ఉంటుంది? ఎందుకంటే వీళ్ళిద్దరు పొత్తులో ఉన్నారు. టీడీపీని కాదని చెప్పేసి బాలినేనికి అవకాశం ఇవ్వలేరు. ఇక మరోవైపు కొత్తగా వచ్చేటువంటి క్యాడర్కి ఎలా సపోర్ట్ చేస్తారనేది ఇప్పుడు కొత్తగా ఒక ప్రశ్నగా మారుతూ వస్తుంది. ఎందుకంటే బాలినేనికి సంబంధించి చాలా సీనియర్గా ఉన్నటువంటి నేత కాబట్టి ఆయనకి ఏదో ఒక పదవి ఖచ్చితంగా ఆశిస్తారు. ఆయన అన్నిసార్లు మంత్రిగా చేశారు. ఇప్పుడు పవర్ పోయడమో, లేదంటే మళ్ళీ ఇప్పుడు జనసేనలో చేరి కావాలని చెప్పేసి అది రాజకీయ పరంగా వైసీపీని డ్యామేజ్ చేయడానిక ఏదనేది పక్కన పెడితే మాత్రము వైసీపీకి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోవడమే మంచిది అనే భావనలో కూడా వైసీపీకి సంబంధించిన శ్రేణులందరూ కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పాను, అక్కడ వైసీపీకి సంబంధించి 2 వర్గాలుగా చీరిపోయినటువంటి నేపథ్యంలో అటు బాలినేని వర్గము, ఇంకోటి వైవి సుబ్బారెడ్డి వర్గం అంటూ కూడా మారిపోయినటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరి వల్ల పార్టీకి నష్టం చేకూరుతుందని చెప్పేసి చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి కూడా దీని గురించి మాట్లాడారు. బాలినేని శ్రీనివాసరెడ్డికి చాలాసార్లు సర్ది చెప్పారు. ఆయన కూడా ఎక్కడా కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. సో ఇలాంటి నేపథ్యంలో బాలినేని వెళ్ళిపోవడమే మంచిది అన్న తీరుకి వైసీపీ పార్టీ వచ్చేసింది. ఆ తీరు కాస్త ఇప్పుడు జనసేనలోకి మారింది. ఎందుకు? బాలినేని మనం చేర్చుకోవడం వల్ల మన పార్టీకే నష్టము. మనల్ని ఇన్నాళ్ళు తిట్టినటువంటి వ్యక్తిని, మన వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి వ్యక్తిని ఈరోజు మళ్ళీ మనం తిరిగి పార్టీలో చేర్చుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి జనసేనకు సంబంధించిన వ్యక్తులు అందరూ భావిస్తున్నారు. దాంతోపాటు టీడీపీకి సంబంధించిన ప్రత్యర్థిగా ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు మనిద్దరం పొత్తులో ఉన్నాం కదా, అలాంటి వ్యక్తిని మళ్ళీ జనసేనలో తెచ్చుకొని వస్తే టీడీపీకి ఇబ్బంది కదా అని చెప్పేసి టీడీపీ భావిస్తుంది. సో ఇలా అన్నీ చూసుకుంటూ వస్తున్నప్పటికీ కూడా బాలినేనికి ప్రకాశం జిల్లాలో రాజకీయాల్లో చెక్ పెట్టాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నేతలే భావిస్తున్నట్టు అర్థమవుతుంది. మరి దీనికి సంబంధించి అసలు పవన్ కళ్యాణ్ బాలినేనికి ఏమి హామీ ఇచ్చారు? పార్టీలో జాయిన్ అవుతానని చెప్పారు. ఒక మంచి రోజు చూసుకుని ఒంగోలులో ఒక పెద్ద సభ పెట్టి అక్కడ జాయినింగ్స్ ఉంటాయంటే కూడా చెప్పారు. సో ఇలాంటి నేపథ్యంలో బాలినేనికి ఇచ్చినటువంటి హామీ ఏంటి, బాలినేని రాజకీయ ప్రస్తావన ఎలా ఉంటుందనేది మాత్రం తెలియాల్సి ఉంది. కానీ అక్కడ టీడీపీకి సంబంధించి జనసేనకు సంబంధించిన శ్రేణులకు సంబంధించి వాళ్ళ మద్దతు ఎంతవరకు ఉంటుంది, వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది అనేది మాత్రం బాలినేనికి ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది.